కర్నూలు జిల్లాలో చిరుతపులులు దడ పుట్టిస్తున్నాయి. శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం సాగింది. పాతాళగంగ మార్గంలో నివాసం ఉన్న స్థానిక పూజారింట్లోకి చిరుతపులి వచ్చింది. దీంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురయ్యారు. అంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఈవో అలర్ట్ చేశారు. కర్నూలు జిల్లాలో ఇటీవలి కాలంలో చిరుతలు సంచరించడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇటు మహానంది అలాగే శ్రీశైలం ప్రాంతంలో చిరుతలు పూర్తిగా జనావాసాల్లోకి వచ్చి సంచరిస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పూజారింట్లోకి పాతాళగంగ మార్గంలో నివాసం ఉంటున్న స్థానిక పూజారింట్లోకి చిరుతపులు వచ్చింది. దీంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇంట్లోకి చొరబడి కాంపౌండ్ లోపలికి చొరబడి చిరుతపులి ఏ రకంగా ఇంట్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు. పూర్తిగా చిరుతల సంచారంతో స్థానికంగా భయాందోళనకు గురవుతున్నారు భక్తులు. రాత్రి వేళ ముఖ్యంగా గోడలు దూకి మరీ ఇంట్లోకి వచ్చింది. కాంపౌండ్ లోపలికి వచ్చి చిరుత అక్కడ ఏమైనా దొరుకుతాయేమో వేట సాగిస్తున్న క్రమం మనకు కనబడుతోంది. జాగ్రత్తగా చిరుత నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ ప్రాంతంలో సంచరిస్తున్న దృశ్యాలవి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు. చిరుతలు ఇటీవలి కాలంలో బాగా జనావాసంలోకి వచ్చి సంచరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. శ్రీశైలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతాళగంగ సమీపంలో పూజారి ఇంట్లోకి ఈ చిరుత చొరబడింది. దీంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను అలర్ట్ చేశారు ఈవో. గతంలో శ్రీశైలం బస్టాండ్ సమీపంలో గోడపై కూడా చిరుత కూర్చొని ఉండడం స్థానికంగా భక్తులు కొంతమంది సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. అలాగే మహానంది ప్రాంతంలో కూడా చిరుత కలకలం రేగింది. అక్కడ కూడా రోడ్డుపై చిరుతపులి సంచారంతో ఒకసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో చిరుతపులులు ఎక్కువగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఇక పూర్తిగా జనావాసాల్లోకి చిరుతలు సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. అయినప్పటికీ కూడా చిరుతలు ఇక రోడ్లపైకి వచ్చి పూర్తిగా జనావాసాల్లోకి సంచరిస్తుండడంతో స్థానికుల్లో భయాందోళన కలుగుతోంది. ముఖ్యంగా చిరుతల సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చిరుతల సంచారం అరికట్టలేకపోతున్నారు. ఇళ్లలోకి ఏకంగా చిరుతలు ప్రవేశించడంతో ఇప్పుడు కలకలం రేగుతుంది. ఓ పూజారి ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. నెమ్మదిగా చిరుత అడుగులు వేస్తూ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తుంది ఆహారం కోసం. అక్కడ ఏవైనా పెంపుడు జంతువులు కానీ ఇంకా ఏదైనా జంతువులు ఉంటే కనుక వాటిపై దాడి చేసేందుకు చిరుత నెమ్మదిగా అడుగులు వేస్తూ కదులుతున్న దృశ్యాలవి. ఇంటి వెనకాల ప్రాంతంలో కాంపౌండ్ లోపల చొరబడి చిరుత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్తుంటే ఆ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ సమయంలో కనుక ఎవరైనా బయట ఉంటే కనుక వారిపై చిరుతలు దాడి చేసేది. చిరుతలు ఆకలితో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎవరైనా ఉన్నా లేకుంటే ఏదైనా పెంపుడు జంతువులు కానీ ఉన్నా ఖచ్చితంగా వాటిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉండేది. సో ఆ దృశ్యాలు ప్రస్తుతం పాతాళగంగ సమీపంలో ఓ పూజారి ఇంట్లో చిరుత చొరబడ్డప్పటి దృశ్యాలు అవి. సో ఇటీవల చిరుతల సంచారం ఎక్కువ కావడంతో స్థానికంగా కలకలం రేగుతుంది. భక్తులు స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, ఓ చిరుతపులి పూజారి ఇంట్లో చొరబడి అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజంగా ఒక రకంగా భయాన్ని కలిగిస్తున్నాయి చిరుతలు. ఏకంగా జనావాసాల్లోకి చొరబడి ఇళ్లలోకి చొరబడి చిరుతల సంచారం జరుగుతుంటే అటవీశాఖ అధికారులు కానీ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కానీ అలాగే దేవస్థాన అధికారులు కానీ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రామ్దాస్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల సంచారంతో పెరగడంతో పాటు సంతతి పెరగడంతో పెద్ద ఎత్తున ఈ చిరుతల కలకలం సృష్టిస్తూ ఉన్నారు. ప్రధానంగా నల్లమల్ల అటవీ ప్రాంతము శ్రీశైలం మొదలుకొని ఇటు మహానంది, గాజులపల్లి, నంద్యాల, కడప దాకా విస్తరించున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చిరుతల సంచారం జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. తాజాగా గత వారంలోనూ అదేవిధంగా గత 3-4 నెలల నుండి చిరుతల సంచారం కలకలం సృష్టిస్తుంది, భయాందోళన కల్పిస్తుంది. నల్లమల్ల సమీప గ్రామాలు హడలెత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ ఆ లింగాల గట్టు మార్గంలో వెళ్లేటువంటి ఒక పూజారి ఇంట్లోకి నల్లమల్ల అడవుల నుంచి వచ్చినటువంటి చిరుత ఇంట్లోకి చొరబడినటువంటి పరిస్థితి. అక్కడ
మెల్లమెల్లగా లోపలికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైనా జంతువులు కానీ కుక్కలు కానీ ఉంటే దాడి ఎత్తుకెళ్ళడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసాము, సున్నిపేటలో ఒక రిటైర్డ్ విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఎంప్లాయ్ ఇంట్లో కూడా దాడి చేసి ఆ 2 కుక్కలను చంపి తీసుకెళ్లినటువంటి ఘటన చూసాం. అదే శ్రీశైల క్షేత్రంలో ఏఈఓ ఇంటి సమీపంలో గోడ మీద సంచినటువంటి పరిస్థితిని కూడా చూసాం. సున్నిపేటలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. తాజాగా శ్రీశైల క్షేత్రంలో ఈ పూజారి ఇంట్లోకి చిరుత చొరబడడంతో అప్రమత్తమయ్యారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఈవో, ఆలయ ఈవో, స్థానికులు, భక్తులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. చిరుతల సంచారం పెరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్నాం మనం. ఏ క్షణమైనా సరే ఏ క్రూర మృగాలతో పాటు అడవి జంతువులు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గుంపులుగా వెళ్ళండి, ఒక్కొక్కరుగా వెళ్ళొద్దు అని ఈవో శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ చిరుతలు ప్రధానంగా జనావాసాలకు రావడానికి కారణం ఏంటంటే దానికి ప్రధానమైనటువంటి ఫుడ్, తినడానికి ఆహారము కుక్కలు చాలా టేస్టీగా దాని రక్తం తాగడానికి దాని యొక్క కుక్కను తినడం దాన్ని ప్రియమైనటువంటి ఆహార జంతువుగా అటవీ శాఖ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే జనావాసంలో ఉన్నటువంటి ఈ పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కల్ని ఎత్తుకెళ్లడానికే ప్రధానంగా ఈ చిరుతలు వస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇంట్లోకి చొరబడేటువంటి ప్రయత్నాలు కూడా ఈ చిరుతలు చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఈ కుక్కల్ని ఎత్తుకుపోయినటువంటి ఘటన కూడా సున్నిపేటలో చూసాం. మనం మహానంది క్షేత్రంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ దేవస్థానం పరిసరాల్లో ఉన్నటువంటి గోశాల వద్ద గోవులు సుమారుగా 400-500 గోవులు అక్కడ పెంచేటువంటి ప్రక్రియ అయితే గోశాల వద్ద ప్రతిరోజు అక్కడ కనిపించేటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే గోశాల వద్దే మాటు వేసి అక్కడే సుమారుగా గంటల తరబడి అర్ధరాత్రి ఈ చిరుత కాపు కాసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరిగి అడవులోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు కూడా అంటే కనీసం 100-150 అడుగుల దూరంలోనే అటవీ ప్రాంతం ఉంటుంది. దాంతోపాటు ఆ అడవిలోనే ఈ మహానంది క్షేత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పబ్లిక్ గానే అనౌన్స్మెంట్ చేస్తూ మైకుల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా అక్కడ ఉన్నటువంటి మహానంది ఈవో కూడా స్థానికంగా వచ్చేటువంటి వాళ్ళు కానీ లేకుంటే భక్తులు ఏ ఒక్కరు కూడా శ్రీశైల ఈ మహానంది క్షేత్రానికి వెనక భాగానికి వెళ్ళొద్దు, రాత్రి వేళలో ఒక్కొక్కరుగా తిరగొద్దు, ఎవరైనా సరే గుంపులుగా వెళ్ళండి అని స్పష్టంగా అక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. మనం 6 నెలల క్రితం పరిశీలిస్తున్నట్లయితే నల్లమల అటవీ ఆ ప్రాంతాల్లోనే పచ్చర్ల గూడెంలో దాడి చేసి మాజీ సర్పంచ్ తల ఎత్తుకెళ్లినటువంటి తల తినేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అదేవిధంగా గాజులపల్లె మార్గం ప్రధానంగా డోన్ జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్ రైల్వే మార్గం, అది రైల్వే మార్గం పనులు చేస్తున్నటువంటి క్రమంలో జార్ఖండ్ జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి కూలీలంతా కూడా ఎక్కువగా ఈ రైల్వే పనులు చేస్తున్నటువంటి క్రమంలో పట్టపగలే పని చేసేటువంటి క్రమంలో దాడి చేసి గాయపరిచినటువంటి ఘటనలు కూడా చూసాం. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ నల్లమల అటవీ క్షేత్రం, ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో చిరుతలు మాత్రం హడలెత్తిస్తున్నాయి. ఏ క్షణమైనా దాడి చేసేటువంటి క్రమం, ఎవరినైనా మట్టు పెట్టి ఎత్తుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా జంతువుల్ని హాని చేయొద్దు. అవి వాటి ప్రాంతాల్లోకే, జనావాసాల్లోకి అవి రావడం లేదు. జంతువులు ఉన్నటువంటి అడవుల్లోకే జనాలు వెళ్తున్నారు కాబట్టి వాటి ప్రాంతాలు అవి తిరుగుతున్నాయి. ఏ ఒక్కరు హాని చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు అటవీ శాఖ సిబ్బంది చెప్తుంది, మరోవైపు ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పేటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ నల్లమల అటవీ సమీప గ్రామాలు కానీ నల్లమల గూడెల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అడవి ఆధారిత గ్రామాలు, అటవీ ఆధారిత గూడెలు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా జీవనాధారం కొనసాగించాలంటే ఆ ప్రాంతాలు ఉండక తప్పదు. ఆ నేపథ్యంలోనే అటవీ జంతువుల నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా ఈ గ్రామాల చుట్టూ ఒక ఇనుప కంచెను వేసి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణం చాలా విలువైంది. మనిషి ప్రాణంతో కాదు, అడవి జంతువులు కూడా ప్రాణ రక్షణ కల్పించాల్సింది. వాటి కోసం ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి, అటు జంతువులకు కానీ ఇటు మనుషులకు కానీ ఏ ఒక్కరికి హాని జరగకుండా ఉండాలి అంటే మాత్రం గ్రామాల చుట్టూ తప్పనిసరిగా ఇనుప కంచె వేస్తే కొంత సెక్యూరిటీ ఈ గ్రామ ప్రజలకి, అక్కడ ఉన్న ఆ జనావాసాలకి, ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గూడెం ప్రజలకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాని విధంగా తప్పనిసరిగా
ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రజా సంఘాలు కూడా గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఈ నల్లవనల అటవీ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కర్నూలు జిల్లాలో చిరుతపుళ్ళు దడ పుట్టిస్తున్నాయి. అంతేకాదు ఏపీ వ్యాప్తంగా కృష్ణా, అనంతపురం జిల్లాలో కూడా పులుల సంచారంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం, మెట్లపల్లి దగ్గర కూడా పులి సంచారంతో ఒకసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే అనంతపురం కళ్యాణదుర్గం పొలాల్లో కూడా పులి సంచారంతో ఒకసారిగా స్థానికులు భయాందోళనకు గురవుతారు. మొత్తం మీద ఇటు నల్లమల అటవీ ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లా, శ్రీశైలం క్షేత్రం, అలాగే మహానంది క్షేత్రంలో తరచుగా పులుల సంచారంతో ఒకసారిగా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ అటు భక్తులను, స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి మామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.